హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్వామిని. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో అయితే మేజర్‌గా డిస్కౌంట్స్ ఇచ్చిన వాటి గురించి చూద్దామా? అవి కూడా ఫ్లాగ్‌షిప్ ఫోన్స్. అందులో మెయిన్‌గా ఉండేది ఐఫోన్స్. ఐఫోన్ 16 వచ్చేసరికి మనకు 51,999కి అయితే పెట్టిర్రు. ఐఫోన్ 16 ప్రో వచ్చేసరికి 70,000, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ వచ్చేసరికి 90,000 అయితే పెట్టిర్రు. దాంతో పాటు మంచి డీల్ అనిపించింది సామ్‌సంగ్ గెలాక్సీ S24. ఇది స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 తోటి వస్తుంది. ఇంతకుముందయితే మనకు ఎగ్జినోస్ ప్రాసెస్ మీద వచ్చినుండే 2400 మీద. కానీ ప్రత్యేకంగా అయితే ఈసారి సేల్స్‌లో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 తోటి సామ్‌సంగ్ గెలాక్సీ S24 తీసుకొస్తుర్రు. ఇది గూడా మనకు 1000 కార్డ్ ఆఫర్ తోటి మనకు 38,999 అంటే 39,000 లేకపోతే 40,000లో వస్తుంది. ఇదొక మంచి డీల్ అవుతుంది. దాంతో పాటు మనకు గూగుల్ పిక్సెల్ 9 అనేది మనకు 35,000లోనే వస్తుంది. లాంచ్ అయినప్పుడు దాదాపు 70,000 దాకా ఉండే. కానీ ఇప్పుడైతే మనకు 35,000 ఆఫ్ రేట్‌కైతే వస్తుంది. దాంతో పాటు మనకు మోటరోలా ఎడ్జ్ 60 ప్రో వచ్చేసరికి లాంచ్ అయినప్పుడు 30,000 ఉండే. ఇప్పుడు 25,000కి అయితే వస్తుంది. చాలా మంచి డీల్ అయితే అవుతుంది. దాంతో పాటు వివోకి సంబంధించి వివో టీ4 ప్రో కూడా వచ్చేసరికి మనకు 25,000కు నుంచి 27,000 మధ్యలో అయితే వస్తుంది. కార్డ్ ఆఫర్ ఉంటే చెక్ చేసుకోవచ్చు. దాంతోపాటు వివో V60 కూడా మనకు 37,000 ఫోను 35,000కి అయితే వస్తుంది. దీంట్లో ఏ డీల్ మీకు మంచిగా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన విఆర్ఎస్ తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్ని అయితే ఫాలో అవుతుండండి. అమెజాన్లో వచ్చేసరికి మనకైతే అమెజాన్‌లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ పేరుతో తీసుకురావడం జరిగింది. దాంట్లో మేజర్‌గా వచ్చేసరికి సామ్‌సంగ్ గెలాక్సీ S24 అల్ట్రా 71,999 అంటే 72,000కే తీసుకురావడం జరిగింది. చాలామంది కల ఐఫోన్ 15 వచ్చేసరికి 44,749కి అయితే అమెజాన్‌లో అయితే తీసుకురావడం జరిగింది. చాలా మంచి విషయము. ఐక్యూ 13 కూడా చాలా తక్కువ రేటుకి తీసుకొస్తుర్రు. ఎందుకంటే 50,999కి అయితే తీసుకొస్తుర్రు. లాంచ్ అయినప్పుడు 53,000 ఉండే. దాంతోపాటు వన్‌ప్లస్ 13 వచ్చేసరికి లాంచ్ అయినప్పుడు మనకు 70,000 ఉండే. ఇప్పుడు అదే 57,999 అంటే 58,000కి అయితే తీసుకొస్తుర్రు. ఇవి మంచి డీల్స్ అన్నమాట. దీంట్లో మీరు ఏది చూజ్ చేసుకుంటారో మన కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. దాంతోపాటు ల్యాప్టాప్స్ అండ్ ఎస్ఎస్డీస్ అన్నిటిపైన ఆఫర్స్ అయితే పెట్టడం జరిగింది. మనకి ఎస్ఎస్డి 1 టీబీ వచ్చేసరికి 10,000కి అయితే ఉంది. 1050 ఎంబీ ఫర్ సెకండ్ ట్రాన్స్ఫర్ డాటాది. లేదు మీరు 800 ఎంబీ ఫర్ సెకండ్ తీసుకున్నట్లయితే మీకు 8,000కే వస్తుంది ఎస్ఎస్డి 1 టీబీది. దాంతోపాటు వాచీల పైన కానీ ల్యాప్టాప్ పైన కానీ చాలా డిస్కౌంట్స్ అయితే ఉన్నాయి. ఈరోజు నైట్ 12 గంటల నుంచి అయితే చెక్ చేయండి. డీల్స్ అన్నీ వర్తిస్తాయి. మీకైతే పెట్టిన ఓ 2, 3 నిమిషాల్లో క్లియర్ అయిపోతాయి. మీరు యాక్టివ్‌గా ఉండండి. దాంతోపాటు మీరు అమెజాన్‌లో కానీ ఫ్లిప్ ఫ్లిప్‌కార్ట్‌లో గానీ కొనాలనుకుంటే ముందే కార్డ్ యాడ్ అయి ఉండాలి. అప్పుడు మాత్రమే మీకు తొందరగా ఉంటది. మీరు కార్డ్ అప్పుడే యాడ్ చేస్తా అంటే మాత్రం మీకైతే ఈ సేల్‌లో ఫోన్ గానీ, వాచ్ గానీ ఏది గానీ దొరకదు. మీరు ముందే యాడ్ చేసి పెట్టుకోండి. యాడ్ చేయాలంటే ఏందంటే మీరు ఏదైనా ఒక వస్తువును పర్చేజ్ చేసినట్టు పర్చేజ్ చేయండి. తర్వాత ఆర్డర్ క్యాన్సిల్ చేయండి. ఆటోమేటిక్‌గా మీ కార్డ్ అనేది దాంట్లో అమెజాన్‌లో గానీ, ఫ్లిప్‌కార్ట్‌లో గానీ యాడ్ అయిపోతదన్నమాట. ఇది నేను చెప్పాలనుకున్న విషయము. మన వీడియో నచ్చితే వీఆర్ఎస్ తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.